ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి యాడ్జెక్టివ్ అనేటువంటి టాపిక్ మీద గనక బిట్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో మనము ఎలా గుర్తించాలి, లాజిక్స్ ఏముంటాయి అనే విషయాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. రైట్. సో ఒకసారి ఏం లేదు, మీకు చాలా ఈజీ. యాడ్జెక్టివ్ అనేటువంటి టాపిక్ మీద కనుక బిట్ వస్తే ఈ టేబుల్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్లు ఉంటాయి. 2, 3, 4. ఈ 4 క్వశ్చన్లు మీరు అడగడం నేర్చుకుంటే బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. రైట్. సో అదేంటిది అనేది నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. రైట్. గమనించండి. యాడ్జెక్టివ్ అంటే విశేషణం గురించి చెప్పేది. యాడ్జెక్టివ్ అంటే ఇది గుర్తుండాలి. విశేషణం అంటే అర్థం ఏంటిది? మళ్ళీ గొప్పతనం అనే దాని గురించి చెప్తుంది. రైట్. అయితే అలా మనకు అదంతా సంబంధం లేదు. జస్ట్ బిట్ చూడంగానే ఆన్సర్ కావాలి. అలా కావాలి అంటే మీరు ఈ టేబుల్ను నేర్చుకొని ఉండాలి. ఆ టేబుల్లో ఇగో ఈ 4 క్వశ్చన్లు, ఈ 4 క్వశ్చన్లు మీరు వేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. అది ఎలా అంటే ఒకసారి గమనించండి. యాడ్జెక్టివ్స్లో ఒకసారి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది, టైప్స్ అవి. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది, యాడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ ఉంటుంది, యాడ్జెక్టివ్స్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ ఉంటుంది. ఇవి 4 టైప్స్ ఉంటాయి ప్రధానంగా. వీటిని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్లో బిట్ అడుగుతాడు. రైట్. సో ఈ ప్రధానమైన 4 మీకు తెలియడం కోసమే. వాటికి సంబంధించినవి చూడండి. వాట్ కైండ్, యాడ్జెక్టివ్ మీద ప్రశ్న అడిగినప్పుడు అంటే ఎటువంటిది అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. రైట్. అప్పుడు ఆన్సర్ వస్తుంది. చూడండి. షీ హ్యాస్ ఎ రెడ్ డ్రెస్. షీ హ్యాస్ ఏ రెడ్ డ్రెస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇలా క్వశ్చన్ ఇచ్చిండు. ఇందులో షీనా, హ్యాజ్నా, రెడ్నా, డ్రెస్నా ఏది యాడ్జెక్టివ్ అని గుర్తించాలి అంటే గమనించండి. నేను క్వశ్చన్ వేసుకోవాలని చెప్పిన. ఎటువంటి డ్రెస్ వేసుకుందామే. ఎటువంటి డ్రెస్ వేసుకుంది? రెడ్ కలర్. సో రెడ్ అనేటువంటిది ఆన్సర్. అంతే. ఈ 4 క్వశ్చన్లు మీకు గుర్తుకుంటే యాడ్జెక్టివ్ గురించి కంప్లీట్గా మీకు సమాచారం ఉన్నట్టే. బిట్టుకు ఆన్సర్ మీరు పర్ఫెక్ట్గా పెట్టినట్టు. రైట్. సో గమనించండి. వాట్ కైండ్ ఏ రకమైనది అంటే బ్యూటిఫుల్లా, అగ్లీనా, టాలా, షార్టా, బిగ్గా, స్మాలా, గుడ్డా, బ్యాడా, యంగా, ఓల్డా, క్లీనా, డట్టీనా. రైట్. అంటే ఈ అడ్జెక్టివ్ మెయిన్గా మనకు నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్తుంది. సో అది ఎటువంటి డ్రెస్ వేసుకుంది? ఆ నౌన్ ఇక్కడ షీ ఉంది కదా, ఈమె ఎటువంటి డ్రెస్ వేసుకుంది? రెడ్ కలర్. సో ఆ విధంగా అనమాట. వాట్ కైండ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణం గురించి తెలియజేసే పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి. ఓకే. ఇక్కడనేమో నాణ్యత గురించి తెలియజేసే పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి. అంటే అది మంచిగుందా, చెడ్డగుందా, గొప్పగుందా, బ్యూటిఫుల్గా ఉందా, అగ్లీగా ఉందా, మంచిదా. సో అటువంటి నాణ్యతకు సంబంధించిన అన్ని యాడ్జెక్టివ్స్ అవుతాయి. పరిమాణం గురించి తెలియజేసే పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్ అవుతాయి. సో అంటే మనం క్వశ్చన్ ఏం వేసుకోవాలి? ఎంత అని వేసుకోవాలి. హౌ మచ్. సమ్ ఎంత? కొన్ని. ఎంత? కొంత. ఎంత? లిటిల్. ఓకే. లిటిల్. ఏ లిటిల్, లిటిల్, ఇనఫ్, ప్లెంటీ ఆఫ్, ఏ లాట్ ఆఫ్. ఇటువంటి పదాలన్నీ కూడా అంటే పరిమాణాన్ని తెలియజేసే పదాలు. అలా గుర్తుపెట్టుకోండి. పరిమాణాన్ని తెలియజేసేటువంటి పదాలన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. అదేవిధంగా సంఖ్య, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. సో సంఖ్యను తెలియజేసే పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి. దాని క్వశ్చన్ ఎలా? ఎన్ని అని వేసుకోవాలి. ఇదేమో ఎంత, ఇది ఎన్ని. సో 1, 2, 3 లేదా ఫస్ట్, సెకండ్, థర్డ్ లేదా మెనీ లేదా ఫ్యూ, సెవరల్, ఆల్, ఓకే, ఈచ్, ఎవ్రీ. సో ఈ విధంగా పరిమాణాన్ని తెలియజేసే పదాలన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. అదేవిధంగా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఇంకొకటి ఉంటుంది. అంటే విచ్, ఏది, ఎటువంటిది, ఏది, ఎటువంటిది కాదు, ఏది అంటే ఇది, అది, దిస్, దట్, దోస్, దీస్, సచ్. ఈ 5 పదాలే గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్. సో సింపుల్గా మరొకసారి లాజిక్ చెప్తాను. ఈ లాజిక్ తోటే మనకు బిట్స్ ఉంటాయి. గమనించండి. ఎటువంటిది, ఏ రకమైనది అని తెలియజేసేటువంటి పదాలు అంటే నాణ్యత గురించి తెలియజేసే పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి. బ్యూటిఫుల్, అగ్లీ, టాల్, షార్ట్, డార్క్, లైట్, ఇవన్నీ కూడా. తర్వాత పరిమాణం గురించి తెలియజేసే పదాలన్నీ కూడా
ఏమవుతాయి, అడ్జెక్టివ్స్ అవుతాయి. అంటే సమ్ము, మచ్చు, లిటిలు ఇవన్నీ కూడా. క్వశ్చన్ ఎలా వేసుకోవాలి, ఇంకా మనకు ఆన్సర్ రావాలంటే ఎంత, హౌ మచ్ అని వేసుకోవాలి. సంఖ్యను తెలియజేసే పదాలన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, అదేవిధంగా ఇక్కడ అక్కడ అటువంటి తెలియజేసే ఇవి అవి అటువంటి తెలియజేసేటువంటి డెమాన్స్ట్రేట్ చేసేటువంటి పదాలన్నీ కూడా అడ్జెక్టివ్స్ వస్తాయి. రైట్, ఇది అడ్జెక్టివ్స్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. రైట్, క్లూస్ అవి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. హీ ఈజ్ ఏ టాల్ బాయ్. హీ ఈజ్ ఏ టాల్ బాయ్. సో ఇక్కడ మన 4 రకాల క్వశ్చన్లలో ఏది వస్తుంది దీనికి, అతను ఎటువంటి బాయ్. ఎటువంటి బాయ్ అతను, టాల్ బాయ్. సో అడ్జెక్టివ్ ఇందులో ఏది అవుతుంది మరి, టాల్ అవుతుంది. ఫినిష్. నెక్స్ట్ ఇంకొక బిట్టు కూడా చూద్దాం. దిస్ ఈజ్ ఏ గుడ్ బుక్. ఇది ఎటువంటి బుక్, ఇది గుడ్. ఆన్సర్ వస్తుందా లేదా. సో గుడ్ అనేటువంటిది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఐ సా 3 birds. నేను ఎన్ని బర్డ్స్ చూసా, ఎన్ని బర్డ్స్ చూసా, ఎన్ని 3. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 ఈజ్ ద అడ్జెక్టివ్. ఇక్కడ 3 అనేటువంటి. రైట్, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. షీ డ్రాంక్ సమ్ మిల్క్. ఆమె కొన్ని పాలు తాగింది. ఎన్ని పాలు తాగింది, కొన్ని. సో మీరు క్వశ్చన్ చదవగానే ఎటువంటి అడ్జెక్టివ్ రావాలంటే ఎటువంటి క్వశ్చన్ వేయాలనేటువంటిది ఆటోమేటిక్గా మీ మైండ్ మీకు చెప్తూనే ఉంటుంది. రైట్, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సమ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇంత ఈజీ ఉంటుంది. రైట్, సో ఈ ఒక్క టాపిక్ మీదనే కాదు, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ ఈ విధంగా లాజికల్గా, మీకు అసలు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, మీకు ఇంగ్లీష్ గురించి తెలియకపోయినా పర్లేదు, గ్రామర్ రూల్స్ తోటి మీకు సంబంధం లేకుండానే మీకు తెలియకపోయినా బిట్టు జస్ట్ లాజిక్ చూసి ఆన్సర్ చేసే విధంగా నేను చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఇంతకుముందు వీడియోలు కూడా నేను చేయడం జరిగింది. అవి ఒక ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. కావాల్సిన వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ను, ఆ ప్లేలిస్ట్ను ఓపెన్ చేయగలరు. అదేవిధంగా ఆ ప్లేలిస్ట్లో, ఆ వీడియోలో మొదటి కామెంట్లోనే మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. దీనికంటే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రైట్, ఇదొక్కటే మీరు నాకు చేసేటువంటి సహాయం. ఎందుకంటే మెటీరియల్ ప్రిపేర్ చేయడానికిను, బిట్స్ ప్రిపేర్ చేయడానికి, ఈ లాజిక్స్ మీకు వివరించి అర్థమయ్యేలా వివరించి చెప్పడానికి నేను శ్రమ తీసుకుంటున్నాను. కాబట్టి దానికి గ్రాటిట్యూడ్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్, దోస్ యాపిల్స్ ఆర్ స్వీట్. ఇక్కడ చెప్పండి, దోస్ యాపిల్స్ ఆర్ స్వీట్. అవి ఏ యాపిల్స్, రైట్, ఏది ఇక్కడ ఏ యాపిల్స్ అనేటువంటిది అడుగుతున్నాము. ఇంకొకటి, దోస్ యాపిల్స్ ఆర్ స్వీట్. ఏ యాపిల్స్ స్వీట్, అవి యాపిల్స్ ఎలా ఉన్నాయి అనే 2 క్వశ్చన్లు వస్తున్నాయి, గమనించండి. ఏ యాపిల్స్, దోస్, ఆ యాపిల్స్, అవి. సో దోస్ అనేటువంటిది. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఎటువంటి యాపిల్స్ అవి, స్వీట్. 2 రకాల క్వశ్చన్లకు ఆన్సర్లు దొరుకుతున్నాయి. ఆ 2 రకాల క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా 2 కూడా ఏమవుతాయి, అడ్జెక్టివ్స్ అవుతాయి. గమనించండి. సో ఇందులో దోస్ అనేటువంటిది అడ్జెక్టివ్, స్వీట్ అనేటువంటిది కూడా అడ్జెక్టివ్. రైట్, గమనించండి, దోస్. అదేవిధంగా స్వీట్ అంటే ఎటువంటిది, అంటే నాణ్యతకు సంబంధించింది. రైట్, సో ఈ 2 క్వశ్చన్ల మీద బిట్ అనేటువంటిది అడగడం జరిగింది ఇక్కడ. రైట్, నెక్స్ట్ బిట్, హీ ఈజ్ ఏ బ్రేవ్ మ్యాన్. హీ ఈజ్ ఏ బ్రేవ్ మ్యాన్. అతను ఎటువంటి మనిషి, బ్రేవ్, ధైర్యవంతుడైనటువంటి మనిషి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరిగా, బ్రేవ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్, బ్రేవ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద లాజిక్. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మార్చి ఇంకొక రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్, ప్లీజ్ రైట్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్, నా వీడియోస్కి సంబంధించి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ తప్పకుండా ప్రొవైడ్ చేయగలరు. సో అకార్డింగ్ టు యువర్ సజెషన్స్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ మేక్ దోస్ చేంజెస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రైట్, అండ్ ఇంకొందరు అడుగుతున్నారు, సార్ ఈ వీడియోస్ మరి ఓన్లీ ఫర్ టెట్ అండ్ డిఎస్సికేనా, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ అదర్ ఎగ్జామ్స్.
సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అని అడుగుతున్నారు. సో నేను వాళ్ళకి చెప్తున్నాను, ఇంగ్లీష్ గ్రామర్ రైట్. మీరు చదివే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇఫ్ ద గ్రామర్ టాపిక్స్ ఆర్ దేర్, వారికి కూడా తప్పకుండా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆ ఎగ్జామ్స్లలో ఉంటాయి. ఇవన్నీ కామన్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది కామన్ టు ఎవ్రీ ఎగ్జామ్. సో ప్రతి ఎగ్జామ్లో కూడా ఇవి కామన్గా ఉంటాయి కాబట్టి మీరు ఏ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా దీస్ టాపిక్స్ ఆర్ యూస్ఫుల్ టు యూ. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. నీకు ఇక్కడ ఎంతమంది అని అడగాలి. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంతమంది? మెనీ. సో మెనీ అనేటువంటిది ఏమవుతుంది? ఆబ్వియస్గా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మెనీ అనేటువంటిది యాడ్జెక్టివ్ అవుతుంది. రైట్. ఎంత చూడండి, రైట్, మెనీ. దాని తర్వాత దిస్ పెన్ ఈజ్ బ్లూ. ఈ పెన్ ఎటువంటిది అంటే అది నాణ్యతకు సంబంధించినది, కైండ్కు సంబంధించినది. రైట్. వాట్ కైండ్? ఇగో ఎటువంటిది ఇందులో. రైట్. సో కాబట్టి ఎటువంటి పెన్ ఇది? బ్లూ పెన్ ఇట్ ఈస్. ఏ పెన్? బ్లూ పెన్. క్వశ్చన్ మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. యాడ్జెక్టివ్ రావాలి అంటే మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. రైట్. ఎటువంటి? బ్లూ పెన్. సో బ్లూ ఈజ్ ద యాడ్జెక్టివ్. నెక్స్ట్, షీ ఈజ్ హ్యాపీ. ఆమె ఎలా ఉంది? సంతోషంగా ఉంది. ఎలా? సంతోషం. సో ఇందులో యాడ్జెక్టివ్ ఏది మరి? విశేషణము సంతోషం. సో ఆన్సర్ ఈజ్ హియర్ హ్యాపీ. రైట్. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ నుంచి యాడ్జెక్టివ్స్ను అంటే ఇప్పటిదాకా మనము ఉన్న సెంటెన్స్లోనే యాడ్జెక్టివ్ ఏదనేటువంటిది రికగ్నైజ్ చేసినాం. కానీ ఇక్కడ నుంచి బిట్స్ ఎలా ఇచ్చానంటే గమనించండి, ఫైండ్ ద టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్. ఒకవేళ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ మీద బిట్ అడిగాడు అనుకోండి, అప్పుడు రికగ్నైజ్ చేయడానికని బిట్స్ ఇచ్చాను. ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇందులో ఏ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ అది అని అంటున్నాడు. ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, 12th బిట్. సో దేనికి అది? ఎటువంటి ఫ్లవర్ అంటే క్వాలిటీకి సంబంధించినది. ఎటువంటి ఫ్లవర్ అది? బ్యూటిఫుల్, అందమైన. సో గమనించండి, బ్యూటిఫుల్ ఇక్కడ బ్యూటిఫుల్. సో అదేమవుతుంది? క్వాలిటీ అవుతుంది. రైట్. ఇది ఆన్సర్. నెక్స్ట్, సమ్ వాటర్. ఇందులో సమ్ అనేటువంటిది ఏంటిది అని అంటున్నాడు. సమ్ అనేటువంటిది సంఖ్యను తెలియజేసేటువంటి పదం. సో సంఖ్యను తెలియజేసేటువంటిది అంటే ఏమవుతుంది? నంబర్. ఇంకో ఇక్కడ గమనించండి, సమ్. కాబట్టి సమ్ అనేటువంటిది ఇగో ఇక్కడ ఉంటుంది. రైట్. అంటే క్వాంటిటీకి సంబంధించింది. క్వాంటిటీకి సంబంధించినది. అది నెంబర్ కాబట్టి క్వాంటిటీకి సంబంధించింది. సో ఇది ఆన్సర్ అవుతుంది. 13 అనేటువంటిది ఏమవుతుంది? 13 అనేటువంటిది క్వాంటిటీ సంబంధించింది కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉన్నాయి. అవి మీకు లైవ్ ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అందులో నేను ఇవన్నీ మళ్ళీ మీతోటి ప్రాక్టీస్ చేపిస్తాను. కాబట్టి ఈ టాపిక్ సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.